దేవుడి నామానికి మహిమ. శరీర ప్రకారం పాపం, పాపం ప్రకారం మరణం, మరణం ప్రకారం నిత్య మరణం. దేవుడికి దూరం అవుతాం. ఆ శరీర కార్యాలు ఏమనగా జారుత్వం, అపవిత్రత, కామకతత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదాలు, విమతములు, అసూయ, అల్లరితో కూడిన వన్నీ ఇవి చేయవాడు దేవుడి రాజ్యానికి స్వతంత్రించుకొనడని చెప్పుచున్నాడు పౌలు. ఇది గలాతీలో ఉంది. మనము ఈ పాపకార్యాలు చేసిన పరలోక రాజ్యం పోము. ఎందుకంటే ఇదంతా పాపానికి సంబంధించింది. మన దేవుడు పరిశుద్ధమైన వాడు.